ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న వాళ్లు అధిష్టానంతో మాట్లాడారన్నారు. పొత్తుల అంశం తాము ఒక్కరం తీసుకునే నిర్ణయం కాదన్నారు. టీడీపీతో పొత్తులో కలిసి రావాలంటూ పవన్ ఒక్కరే చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. వాళ్లెందుకు ముందుకొచ్చి అడగటం లేదన్నారు సత్యకుమార్. బీజేపీ నేత సత్యకుమార్ తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో చర్చించినటువంటి అంశాలు ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు సత్యకుమార్ గారు. సార్, అంటే పొత్తుల అంశానికి సంబంధించి దాదాపు చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే పొత్తుల అంశానికి సంబంధించి ఏ విధమైన చర్చ జరిగింది? పొత్తులో ఇవాళ జరిగిన అనేక అంశాల్లో నెంబర్ 1 ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద, ఈ అవినీతి మీద, ఈ వ్యవస్థల నిర్వీర్యం చేయడం మీద, అన్ని వర్గాలకి చేస్తున్న అన్యాయం పైన, మరి బడుగు బలహీన దళిత వర్గాలకు చేస్తున్న అన్యాయం మీద, సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్న విధం మీద, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెద్ద ఎత్తున నిధులను కూడా దారి మళ్లిస్తడం పైన, వీటన్నిటి మీద చర్చ జరిగింది. తర్వాత ఏ రకంగా అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఈ ఫాల్స్ నేరేటివ్ ని ఏ రకంగా తీసుకెళ్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు, వాటిని ఎలా తిప్పికొట్టాలనే విషయం కూడా చర్చ జరిగింది. పొత్తుల మీద కూడా చర్చ జరిగింది. దాంట్లో అదొక భాగం కూడా. పొత్తుల మీద కార్యకర్తల్ని, నాయకుల్ని సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. అందరూ అభిప్రాయాలు అడగడం జరిగింది. చిట్ట చివరి కార్యకర్త అభిప్రాయం కూడా అడగడం జరిగింది. అందుకే సమావేశంలో ఎక్కువ సమయం కూడా తీసుకుంది. దాంట్లో అందరూ అభిప్రాయాలు చెప్పారు. ఉండాలా లేదా, ఒంటరిగా పోవాలా అనే విషయం మీద చర్చ జరిగింది. అది మా అభిప్రాయాల్ని క్రోడీకరించి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కేంద్ర పార్టీకి తెలియజెప్పడం, వాళ్ళు అనుగుణంగా ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయంతో ప్రస్తుతం సంబంధం లేకుండా, నిర్ణయం ఏదొస్తే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటాం. ఇప్పుడు దాని నిర్ణయం కోసం వేచి చూడకుండా సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద పోరాటాలు చేయడం, కింద స్థాయిలో స్థానిక ఇష్యూస్ మీద గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చకుండా వాళ్ళు ఫెయిల్ అయిన విధానాన్ని, వీటి మీద పోరాటం చేయడం మీద విస్తృతంగా చర్చ జరిగింది. అంటే కొన్ని అంశాలు తెర మీదకి రావడం జరిగింది. ఏదో పొత్తుల అంశం మీద చర్చకు వచ్చింది. సీల్డ్ కవర్ అంశం ముందుకు వచ్చింది సార్. అంటే ఈ సీల్డ్ కవర్ లో ఎవరైతే అభిప్రాయాలు చెప్పాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు సార్ టాపిక్? సీల్డ్ కవర్ అభిప్రాయాలు ఇక్కడ ఓపెన్ గానే చర్చించుకున్నారు. ఇది ఇవాళ ఓపెన్ గా ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు సమయం కారణంగా ఇంకా ఏమైనా విషయాలు మీకు మళ్లీ గుర్తుకొస్తే చెప్పాలంటే కూడా చెప్పండి. ఎందుకంటే తర్వాత రాష్ట్ర పార్టీ నాయకురాలు వెళ్లి, మా అధ్యక్షురాలు వెళ్లి నడ్డా గారిని కలవాల్సి ఉంది. వారి ముందు విషయం చెప్పాల్సి ఉంది. కాబట్టి మీకు ఇంకా అదనంగా విషయాలు, ఇవాళ సమయాభావం వల్ల శివప్రకాష్ కూడా వెళ్లాల్సి ఉంది. మిగతా అన్ని విషయాలు చర్చ వచ్చేదాన్ని మళ్ళీ కొంతమందికి ఏమవుతున్నాయి, ఒకసారి అభిప్రాయం చెప్పిన మళ్ళీ గుర్తు వస్తున్నాయి, మళ్ళీ చెప్పాలంటున్నారు. అప్పుడు పురంధేశ్వరి గారు చెప్పారు, మీరు అన్ని ఏదన్నా ఉంటే నాకు కవర్లో నాకు పంపించండి, లేదా నాకు వాట్సాప్ చేయండి, నేను వీటిని అన్ని క్రోడీకరించి చేస్తాను. కానీ సీల్డ్ కవర్ లో అదేదో విశేషమైన దాంట్లో ఏదో రహస్య సమాచారం ఏముండదు. వాళ్ళు ఏదే అభిప్రాయాలు ఇప్పటికే చెప్పారో, ఇంకా ఏమన్నా జత చేయాలనుకుంటున్నారో, అదనంగా చెప్పాలనుకున్నారో వాటిని మాత్రం ఇవ్వమన్నారు. సీట్లు కూడా ఎక్కువగానే అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కొక్క ఇవాళ సీట్లు, వాటి మీద పొత్తుల మీద చర్చ జరిగి ఉండాలా లేదా అనే విషయం మీద జరిగింది. కానీ ఎన్ని సీట్లు ఉండాలా ఏమని లేదు. ఇవాళ చాలా స్పష్టంగా మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా 175 అసెంబ్లీల్లో ఏర్పాటు చేసుకోవాలా, మేనిఫెస్టో కమిటీలు వేసుకోవాలా, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు వేసుకోవాలా, నాయకులు తయారు చేసుకోవాలా, ప్రతి ఇంటికి కమలం గుర్తుపోయేలాగా చేయాలా, వాల్ పెయింటింగ్లు చేయాల్సి ఉంది. ఇటువంటి ఏవైతే మా ఈ కార్యాచరణ ఏదో సంఘటనా పరంగా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా స్పష్టంగా పార్లమెంట్లకి, అసెంబ్లీలకి తయారు కావాల్సిందిగా చెప్పడం జరిగింది. నిన్న ఒక రాజకీయ తీర్మానం చేశారు, జనసేనతో పొత్తు ప్రయాణం సాగుతుందని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మేము బీజేపీతో వెళ్తామని చెప్పట్లేదు సార్. మా రాజకీయ తీర్మానం నిన్న జనసేన ప్రస్తావనే లేదు. అది అది ప్రస్తావన లేదు. అయినా మీరు ప్రశ్న అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాతో వెళ్ళమని చెప్తున్నారా? మీరు అడుగుతున్న ప్రశ్న అంతే కదా. ఏమని అంటే ఎక్కడ బీజేపీ పేరు కూడా, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది, పొత్తు కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అది ఆయన ఆ రకంగా అన్నట్టు ఎక్కడ వినలేదు. ఆ రకంగా ఎక్కడ అన్నట్టు వినలేదు. ఇప్పుడే మేము మీడియాలో అడిగారు, ప్రజా గర్జనలో నేను కేంద్రాన్ని కూడా ఒప్పిస్తాను, ఓటు బీజేపీ ఆయన మాట్లాడుతున్న దాంట్లో కూడా వేరియేషన్ మాట్లాడినట్లు కూడా మాకు అనిపించట్లా. అవి రకంగా అయితే అది కూడా ఆయన కేంద్ర పార్టీతో మాట్లాడుతున్నారు. కేంద్ర పార్టీకి వెళ్ళి ఆ విషయం కూడా చెప్పేస్తే మేము మా ఏర్పాట్లు మేము చేసుకుంటా పోతున్నాం. ఆయన చెప్పినట్టుగా అయితే, నేను పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పినట్టయితే ఎక్కడ వెళ్ళలేదు. టీడీపీకి సంబంధించినటువంటి అంశం ఏమైనా వచ్చిందా సార్ చర్చగా? టీడీపీ ఇప్పుడు రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం? వైసీపీ గురించి ఎక్కువ చర్చ, వాళ్ళ అవినీతి మీద వాటి మీద ఎక్కువ చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద కూడా ప్రతి పార్టీ బలాలేంది, బలహీనతలేంది వాటి మీద చర్చ జరుగుతుంది. మంది ఆలోచిస్తున్నప్పుడు వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. అన్ని పార్టీల మీద, అంటే ప్రధాన పార్టీల మీద ఖచ్చితంగా చర్చ జరిగింది.
ఇది పొత్తుల అంశానికి సంబంధించి ప్రధానంగా సమావేశంలో చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి చర్చలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా సత్యకుమార్ చెప్తున్నారు. ఏదైతే సమయాభావం వల్ల ఒక సీల్డ్ కవర్ లో ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు ఏమైనా మిగతా ఏవైనా గనక పొత్తులకు సంబంధించి వెళ్తే గనక ఏమైనా అభిప్రాయాలు ఉంటాయి, వాటన్నిటికీ సంబంధించి కూడా మొత్తం ఒక సీల్డ్ కవర్లు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి పురంధేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఢిల్లీకి ఆ రిపోర్ట్ ను కూడా పంపించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా సత్యకుమార్ అయితే చెప్తున్నారు. సునీల్తో నరసింహారెడ్డి, టీవీ విజయవాడ.